దానిమ్మ జ్యూస్ చేస్తున్నానండి. మనకు ఉదయమే దానిమ్మ జ్యూస్ కావాలంటే మనకి కాయలు ఒలవాలంటే చాలా టైం పడుతుందండి, 10-12 కాయలు. అందుకని నైటే ఒలుచుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉదయం తాగితే చాలా బాగుంటుందండి. ఒలిచి పెట్టుకున్న దానిమ్మ గింజలు కొంచెం డ్రింకింగ్ వాటర్ వేసుకోవాలండి. శుభ్రంగా కడిగి ఒకసారి కడిగి మిక్సీలో వేసేయాలి. మిక్సీ జార్ తీసుకోవాలి. వాటర్ పూర్తిగా పోనివ్వాలండి. బయట ఉంచితే గింజలు పొద్దురికి స్మెల్ వచ్చేస్తాయండి. ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో పెట్టండి. ఫ్రిడ్జ్లో ఉంటేనే మనకు తాజాగా ఉంటుంది జ్యూసు. మొత్తం అన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ దానిమ్మ జ్యూస్కి అసలు వాటర్ వేయొద్దండి, తాజాగా ఉంటుంది. వాటర్ వేస్తే ఒక గ్రేప్ జ్యూస్కి ఒకటే వాటర్ వేయాలి, దీనికి అసలు వేయద్దు. మిక్సీ వేస్తున్నాను. వేసుకున్న మిక్సీ దానిమ్మ గింజలు మిక్సీ చేశానండి. ఒక గిన్నె తీసుకోవాలండి, ఒక చాలి పెట్టుకోవాలి. కొంచెం కొంచెం వడగట్టేయాలి. తాజా జ్యూస్ అండి, అసలు కల్తీ లేని జ్యూసు. ఇవి కూడా ఇంకోసారి వేయాలండి, గింజలు అక్కడక్కడ గింజలు ఉండిపోతాయి కాబట్టి. మొత్తం జ్యూస్ అండి ఇలా అనుకుంటుంటే వచ్చేస్తుంది. చూడండి ఎక్కడ గింజలు లేవు. మొత్తం జ్యూస్ రెడీ అయిపోయిందండి, ఒరిజినల్ జ్యూస్. ఈ గింజలు మొక్కలకి వేసేస్తే బలంగా పెరుగుతాయండి మొక్కలు. జ్యూస్ రెడీ అయిపోయిందండి. ఒక గ్లాస్ తీసుకోవాలి. ఒరిజినల్ జ్యూస్ రెడీ అండి, అసలు ఇందులో వాటర్ కలపొద్దు. హెల్దీ జ్యూస్, ఒరిజినల్ జ్యూస్ అండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.